ఒకటో అధ్యాయం 43వ శ్లోకం. ఉత్సన్నాకుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతివాసో భవాతీత్యనుశుశ్రుమా. ఉత్సన్నాకుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతివాసో భవతిత్యనుశుశ్రుమా. ఉత్సన్నాకుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతివాసో భవాతిత్యనుశుశ్రుమా. దీని భావం ఓ కృష్ణ జనార్దన, కులధర్మాలను నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. సో ఇక్కడ మనకి అర్జునుడు ఎవరైతే ఇలాంటి ఒక కుల వ్యవస్థని నాశనం చేసిన వాళ్ళు, కుటుంబ వ్యవస్థను నాశనం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నరకానికి వెళ్తారంట కదా వీళ్ళు. ఓ జనార్దన, దయచేసి నేను ఇది విన్నాను. ఎవరి ద్వారా విన్నాను? గురు శిష్య పరంపర, అదే అనుశుశ్రుమ. ఈ అనుశుశ్రుమ అంటే ఒక పారంపర్యంగా ఒక పెద్దవాళ్ళు ఒక ప్రామాణిక పద్ధతిలో నేను విన్నాను. ఎవరైతే కుటుంబ వ్యవస్థల్ని సంప్రదాయాలని విచ్ఛిన్నం అవ్వడానికి ఎవరైతే మూల కారణం అవుతారో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారంట కదా. ఇది నేను శాస్త్రబద్ధంగాను గురు పరంపర పద్ధతిగా నేను తెలుసుకున్నాను. అంటే ఏంటన్నాడు, నేను శాశ్వతంగా నరకానికి వెళ్తాను కాదు, ఎందుకంటే నేనే కారణం. వాళ్ళు కౌరవులు కూడా ఒకవైపు వాళ్ళు కూడా కుల వ్యవస్థని నాశనం చేయాలని వాళ్ళు కూడా యుద్ధం కోరుకుంటున్నారు, వాళ్ళ మీద యుద్ధం కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు లోపోపహత చేత సహా వాళ్ళు అది చూడలేకపోతున్నారు. వాళ్ళ వల్ల ఇంత వ్యవస్థ నాశనం అవుతుంది. కానీ నేను తెలిసి ఇంత పాపం అవుతుందన్న తెలిసి ఇంతమందికి నేను ఇబ్బంది కలిగిస్తాను తెలిసి నేను అదే ఆ కార్యక్రమాన్ని నిమగ్నం అయితే మరి నేను నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. మరి తెలిసి నేను చేసినప్పుడు నేను నరకానికి వెళ్తాను కదా అని. నరకానికి ఖచ్చితం, ఎందుకంటే అది గురు పరంపర ద్వారా నేను విన్నాను అని. సో ఎక్కడైనా సరే మనం స్టార్టింగ్ లో మనం ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఏదైనా సరే గురు పరంపర ద్వారా వచ్చింది ఏదైనా సరే, ఏ జ్ఞానమైనా సరే అది శాశ్వతం అనమాట, సత్యం అనమాట. సో ఆయన కూడా అర్జునుడు కూడా అదే దాన్ని ప్రొఫెసర్, ఎందుకంటే నేను అలాంటి పరిస్థితులకు నేను వెళ్తున్నాను. జనార్దన అంటే రెండు జనాన్ని ఉద్ధరించడము లేదా కొంతమంది జనాల్ని నాశనం చేయడం. అంటే మంచి వాళ్ళని అంటే వాళ్ళకి మంచి చేయడం. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు జనాలు దుష్టులయ్యారు అనుకోండి, వాళ్ళని నాశనం చేసేది కూడా జనార్దనే. సో మంచి వాళ్ళని పెంపొందించేది కూడా భగవంతుడే, అంటే భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి ఒక కార్యమే. అలాగే ఈ వ్యవస్థని కూల్చేసేటువంటి దుర్మార్గులు అలాంటి జనాలను కూడా సమూలంగా నాశనం చేసేది కూడా మేలు పని అది కూడా. సో మంచి వాళ్ళని వృద్ధి చేయించడం, చెడ్డ వాళ్ళని సమూలంగా నాశనం చేయడం రెండు కూడా జనార్దనే అన్నమాట. సో భగవంతుడే దీన్ని చూసుకున్నాడు అనమాట. అందుకని ఆయన పేరు ఇక్కడ జనార్దన అని. అంటే ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని కష్టపెట్టి, ఓ జనార్దన ఇంతమందిని కష్టపెట్టేది, ఇంతమంది జనుల్ని ఇబ్బంది పెట్టి నువ్వు జనోద్ధారం చేయవాడు కదా. మరి ఇంతమంది జనాలు చచ్చిపోబోతుంటే మరి నేను దానికి కారణం నేను అవుతున్నప్పుడు, మరి నేను నరకానికి వెళ్తున్నప్పుడు మరి నేను ఎందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిమగ్నం అవ్వాలి అని ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు అన్నమాట. 44వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన అంతుం స్వజనముధ్యత. అహోబత మహత్పాపం
कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुच्यताः अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुच्यताः. సో అర్జునుడు అంటున్నాడు, అయ్యో ఘోరమైన పాపకర్మం చేయడానికి మేము సిద్ధపడ్డాము. ఎంత విచిత్రము! రాజ్య సుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము. ఇంత ధర్మం తెలిసి, ఇంత న్యాయం తెలిసి, దేని వల్ల ఎంత నష్టమో, దేని వల్ల ఎంత లాభమో, ఏ కార్యం చేయాలో, ఏం కార్యం చేయకూడదు అని ఇంత జ్ఞానం ఉన్న నేను ఎంత ఘోరమైన పాపకర్మ చేయడానికి ఇంత ఒడిగట్టాం మేమంతా. ఇంత విచిత్రం అసలు. అంటే ఇంత విషయం తెలిసిన వాళ్ళము మేము సిద్ధపడ్డామా? ఇలాంటి ఇంత పెద్ద మహాపాపానికి మేము ఒడిగడ్డం చాలా ఆశ్చర్యంగా, ఇంత విచిత్రంగా ఉంది అసలు. అందులో ఇంతమంది పెద్దవాళ్ళని నరకం వైపు పంపించి కుల వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, ఉన్న కుటుంబాన్ని మళ్ళీ నరకప్రాయం చేసి, ఆడవాళ్ళని వాళ్ళని పెడదోర పెట్టించేటువంటి అలాంటి వ్యవస్థని గురించి ఇంత పెద్ద పాతగాన్ని మేము ఒడిగట్టామని కేవలం దేనికి? రాజ్య సుఖం కోసం. సొంత వాళ్ళని ఇంత ఘాతుకానికి ఒడిగట్టాను నేను, వాళ్ళు వధించాలనుకున్నారా? కాబట్టి ఇది ఎంత ఘోరమైన తప్పిదం అసలు నాలాంటి వాళ్ళు ఇంత దూరం ఆలోచించి ఈ స్థాయిలో మేము అందరి యొక్క కీడు మేము కోరుకున్నాము. అసలు ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి అర్జునుడు తనకు తాను అనుకుంటున్నాడు అన్నమాట. 45వ శ్లోకాన్ని, యది మామ ప్రతీకారం అశస్త్రపానయః దాతారాష్ట్రారణే హన్యోస్ తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః దాతారాష్ట్రారణే హన్యోస్ తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః దాతారాష్ట్రారణే హన్యోస్ తన్మే క్షేమతరం భవేత్. సో అర్జునుడు ఏమి చేస్తాడో చూద్దాం. నిరాయుధుడను ప్రతీకారం చేయని వాడును అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. నిరాయుధుడైనను నేను అన్ని నా ఆయుధాలన్నింటినీ పక్కన పెట్టేస్తాను. ప్రతీకారం చేయువాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే. ప్రతీకారం తీసుకోవాలని నాకు లేదు. ఇప్పుడు నిరాయుధుడై అనుకుంటున్నాను. నేను ఆయుధాలు లేకపోయినా సరే, నాకు ప్రతీకారం చేసుకోవాలని నాకు అలాంటి వాంఛనాలు లేకపోయినా సరే, కానీ ఆయుధాలు చేపట్టినటువంటి ధృతరాష్ట్ర తనయులు వాళ్ళు ఇప్పుడు నన్ను చంపినా కూడా నాకు మేలేదే అంటున్నారు. అంటే ఏ స్థాయిలో అర్జునుడు ధర్మం కోసం పోరాడాలి, దానికి కావాల్సిన పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పూర్తి జ్ఞానం ఉంది, కావాల్సినటువంటి ఆయనకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా ఆయన పోరాడాల్సింది, యాక్చువల్గా ప్రజలందరికీ కూడా మేలు చేయాల్సింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని చంపినా మేలే లేదు. కేవలం దేనికోసం? నా వాళ్ళు కదా, వాళ్ళు నా తోడబుట్టిన వాళ్ళు లాగే కదా, వాళ్ళంతా అందరం అన్నదమ్ముల బిడ్డలే కదా అంటారు. అంటే ఎవరు ఎట్లా పోయినా, అధర్మం ఏమైనా కానీ తన దృష్టికి ఆలోచిస్తున్నాడు మొత్తం కదా. నేను ఈ మహత్పాపానికి
నేను మూల కారణం అయ్యాను. కానీ యాక్చువల్‌గా వాళ్ళు మహత్పాపమే కాకుండా ఇంకా మొత్తం రాజ్యం మొత్తాన్ని కూడా వాళ్ళు కొల్లగొట్టేసి అస్తవ్యస్తం చేయబోతారనేది దీనికి అర్థం కావట్లేదన్నమాట. ఎవరికి? అర్జునుడికి. ఎందుకంటే కృష్ణుడు ఆయన్ని యోగమాయలో కప్పేశాడు ఆయన. కప్పేశాడు. సో ఆయనకి తన వాళ్ళతో తన సంబంధాన్ని ఎక్కువ చూసుకుంటున్నాడు. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఆలోచించకుండా నా వల్ల దుష్పరిణామాలు వస్తాయేమో, నేనే 10 మందిని ఇబ్బంది పెట్టబోతున్నానేమో, కాబట్టి నేను వాళ్ళ వాళ్ళ చేత భజించబడగలిగితే నేను ఈ పాపాలలోకి ఈ నరకాల్లో నేను పోవాల్సిన అవసరం నాకు రాదు కదా. సో నన్ను చాలా మంది నన్ను అవహేళన చేయరు కదా. కేవలం ఒక రాజ్యం కోసం సొంత వాళ్ళని చంపుకున్నాడు వీడేంటి అసలు అంత, లేకపోతే అతనికి అంత వ్యామోహమా రాజ్యం మీద, అంత వ్యామోహమా తను అనుభవించాలని. కాబట్టి ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, కాబట్టి ఈ జస్ట్ దీని ఒక దానికోసం ఈ మహాపాప కర్మల్లో తిరుక్కొని వ్యవస్థలంతా నాశనం చేసినంత స్థాయికి నేను వెళ్ళాలన్నా, అసలు ఆ పాప భారం మోయకుండానే వీళ్ళని కానీ చంపేస్తే నాకు ఇంకా ఆ ఒత్తిడి నాకు ఉండదు కదా, అసలు ఆ ఒత్తిడి నాకు అసలు ఉండదు కదా అని తన స్థానంలోంచి తను ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం అందరం కూడా మన లెవెల్ నుంచి మనం ఆలోచించే ప్రతిదీ పర్ఫెక్ట్ అనిపిస్తుంది, మనం చేసేది ప్రతిదీ న్యాయం అనిపిస్తుంది, మనం అందరి గురించి అన్ని కోణాలు ఆలోచిస్తున్నామని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మనకి పూర్తిగా అందరి పట్ల వ్యవస్థ పట్ల మనకు పూర్తి అవగాహన లేదు. కానీ మనకి అన్ని తెలిసినట్టుగా మన అభిప్రాయాలని ముందు పెట్టి ఆ విధంగా మన జీవితాన్ని నడపడం అనేది, మనం ఒక విధంగా చెప్పాలంటే మన అమాయకులు అనమాట. మనలో అన్నీ తెలిసిన భావన మనల్ని రకరకాల చిక్కుల్లో మనకు పెట్టేస్తుంది మన జీవితాల్లో. మనకు అనిపిస్తుంది ఇప్పుడు అర్జునుడు గురించి తరపు నుంచి మనం కానీ ఆలోచిస్తే ప్రతిదీ కూడా అద్భుతంగా అన్ని దాని ఏమంటారు అన్ని ప్రూఫ్స్తో ధర్మశాస్త్రం మన పెద్దవాళ్ళని మన కాపాడుకోమంటుంది కదా. ఇంత ఈ స్త్రీలు ఈ విధంగా వాళ్ళు పక్కన చెందుతారు కదా, దీనివల్ల పెద్దవాళ్ళకి ఎంత మహత్వం. ఒకవేళ చూస్తే అర్జునుడు చెప్పిన ప్రతి మాట పర్ఫెక్టే. కాబట్టి నేను ఎన్ని చేయడం కంటే నేను చచ్చిపోవడం మేలే కదా. ఒక విధంగా చూస్తే అది కూడా కరెక్టే తన స్థానంలో నుంచి. కానీ మన బద్ధ జీవులంగా మనం ఒక పరిధి వరకే, ఒక స్థాయి వరకే మనం ఆలోచించగలమే కానీ సో పై నుంచి చూసేటువంటి ఓవరాల్ గా మొత్తం మీద ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏ స్థాయిలో జరగాలి, ఏది మంచి ఏది చెడు అనేది భగవంతుడు లేదా గురువుకి మొత్తం తెలుస్తుంది అనమాట. కానీ ఎప్పుడు కూడా మనం గురువుతో మాట్లాడినప్పుడు లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు ఎంతసేపు మనం వాళ్ళు చెప్పి మనం వినడానికి ఎప్పుడు మనం ముందున్నాం. మనం ఎంతసేపు నా అభిప్రాయం ఇది, నేను ఇలాగ విన్నాను, ఇది కరెక్ట్ గా మనం వాదించే క్రమంలోకి వెళ్తున్నాము. కానీ మన పరిధి చాలా చిన్నదని వాళ్ళకి ఎప్పుడూ అర్థమైపోతుంది. ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, వాళ్ళు చంపినా మేలేలే, ఎందుకంటే ఆ పాప వరం నేను మోయలేను. కానీ ఇది యాక్చువల్గా పాప వరం మోయకూడదు వాస్తవానికి అయితే. ఎందుకంటే అదంతా కూడా అది ధర్మయుద్ధము, వీళ్ళ వైపు పూర్తి న్యాయం ఉంది, కృష్ణుడు ఆదేశిస్తున్నాడు వాళ్ళు చేయమని చెప్పి. కానీ తనకు తానుగా ఊహించుకుంటాడు, తన అభిప్రాయం తనకున్నటువంటి జ్ఞానంతో తను చేసేది తనకి పాపంగా కనిపిస్తుంది. నేను పాపం చేస్తున్నాను కాబట్టి నేను పాపం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆ చేసే క్రమంలో ఇంకా పెద్ద పాపం చేయబోతుంది. ఇప్పుడు అదే మనకి 2వ అధ్యాయంలో కృష్ణుడు దాన్ని క్రమంగా అది అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు కృష్ణుడు. అందువల్ల మీరు ఇవన్నీ మీరు గమనించుకొని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏవేమి ఆయన వివరణ ఇచ్చాడో తన యుద్ధం నుంచి వెళ్ళిపోవడానికి, దాన్ని ఎగ్జాక్ట్ గా కృష్ణుడు ఏ విధంగా, అప్పుడు మనకి కృష్ణుడి మాటలు విన్నప్పుడు కృష్ణుడు చెప్పింది అక్షరాలు నిజంగా అనిపిస్తుంది. అంటే మనకంటే చాలా ఉన్నత స్థాయి నుంచి కృష్ణుడు చూసేటువంటి శ్రేయస్సు అది చాలా ముఖ్యమైనది తర్వాత మనకు అర్థమవుతుంది. మన కుటుంబాల్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ గురువు లేదంటే ఆధ్యాత్మిక ఎదిగిన వ్యక్తులతో మనకు సంబంధాలు లేకపోవడం వల్ల
మనకు మనమే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసేసుకొని ఆ నిర్ణయాలు గొప్పవని మనకు అనిపించి తద్వారా వచ్చేటువంటి అనేకటువంటి ఇబ్బందులు కష్టాలు మనమే ఎదుర్కొంటూ వాటిని మనం చేసింది మనం ఎదుర్కొంటున్నాం. మళ్ళీ దాని నుంచి బయటపడలేక మళ్ళీ మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ కొత్త కర్మలు చేసి ఆ విధంగా మనం అనేక జన్మల నుంచి ఈ కర్మ చక్రాల్లో నుంచి మనం అట్లాగే తిరుగుతా వస్తా ఉన్నాం అన్నమాట. కేవలం మన సొంత ఆలోచన సొంత అభిప్రాయాల మీద మనం జీవించడం లేదు. అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు, కానీ ఈ అభిప్రాయాలు శాస్త్రబద్ధంగా ఉన్నాయా, గురువు ఆదేశం ప్రకారం ఉన్నాయా మనం రీచెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దాని ప్రకారంగా మన అభిప్రాయం ఉంటే అభిప్రాయంతో మనం ముందుకెళ్తే మంచిది. కానీ మన అభిప్రాయం శాస్త్రానికి విరుద్ధంగా ఉంటే మనం చేసేటువంటి మనం తీసుకునే నిర్ణయాలు రేపు మనకే మళ్ళీ ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట. సో లాస్ట్ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జునః సాంఖ్యే రథోపస్థావుపావిశత్ విసృజ్య సరసం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జునః సాంఖ్యే రథోపస్థావుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జునః సాంఖ్యే రథోపస్థావుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. సో సంజయుడు పలికాడు, రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణములను పక్కన పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు. సో సంజయుడు పలికాడు. సో ఈ విధంగా అర్జునుడు తన ధనుర్బాణాలని పక్కన పడేశాడు. దుఃఖముచే నిండినటువంటి మనస్సుతో రథంలో అలాగే కూర్చుండిపోయాడు. అంటే ఏం చేయాలా, ఎంతవరకు చేయాలా, మనం చేసేది కరెక్టేనా, కానీ నా ముందర ఎదురుగా వీళ్ళందరూ చంపడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారే, నెక్స్ట్ ఇంకొక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఇంకొక 10 నిమిషాల్లో యుద్ధం ప్రారంభం. ఎందుకంటే 2 వైపులు శంఖాలు ఊదేశారు. ఎప్పుడైనా సరే ఏ పరిస్థితి అయినా సరే అటువైపు నుంచి మెయిన్ యాక్షన్ స్టార్ట్ అవ్వచ్చు. ఇలాంటి టైంలో పూర్తి కన్ఫ్యూజన్లో యుద్ధం ఒప్పుకునేసాం, యుద్ధం మధ్యలో ఉన్నాం, వెనకాలకి పోలేము, ముందుకు పోవాలంటే తన సొంత వాళ్ళు ఇంకేం చేయలేక అంటే కుప్పకూలిపోవడం అంటే అక్కడ కూర్చొనిపోవడం అంటే ఇంకా శక్తులు ఇంకా మనస్సు ఎంత డామినేట్ అయిపోయిందంటే ఎంత భయంకరంగా శరీరాన్ని పూర్తిగా వశం చేసుకుంది. ఇంకా మనసు ఎటు బానికుండా ఏ ఆలోచన రానికుండా బ్లాక్ అయిపోయింది, బ్లాంక్ అయిపోతుంది. అంటే మనసు బ్లాంక్ అయిపోయింది, ఏమి కనబడలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అట్లా కూలిపోయాడు. సో ఎంత శక్తి సామర్థ్యాలు, ఎన్ని తెలివితేటలు, ఎంత జ్ఞానము, పూర్తిగా ధర్మరాజు భీముడు గొప్ప గొప్ప వాళ్ళ సాంగత్యం ఉండి కూడా ఒక వ్యక్తి ఒక పరిస్థితిలో పడినప్పుడు తను ఎప్పటికైనా అతను కుప్పకూలిపోవచ్చు. సో మనిషి తానుకు తానుగా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అతను ఒక విషయం మీద పోరాడలేడు. ఎప్పుడో ఒకసారి ధర్మము అధర్మము ఈ 2 సందిగ్ధంలో పడి ఎటుపోవాలో తెలియక ఏం చేయాలో తెలియక అతను ఎన్నో సందర్భాల్లో అతను అక్కడికక్కడే అతను ఏం చేయని పరిస్థితి అతను కుప్పకూలేదే వాస్తవం. అందుకనే మానవ జన్మ అంటేనే మన చచ్చిపోయేంత వరకు ధర్మము అధర్మం అది ఎప్పుడు ఈ సందిగ్ధంలో పడుతూనే ఉంటుంది ఎప్పుడు మనం. అందుకనే మన జీవితాంతం ఎప్పుడు మనకి గురువు తోడుండాలి. అర్జున్ లాంటి వాడికే ఏం చేయాలో తెలియనప్పుడు పక్కన అర్జునుడి యొక్క ఆదేశాలు సందేశాలు ఆయన యొక్క
విధి విధానాలు చెప్పి విధి విధానాలు ఆయన తెలుసుకోవడానికి ఆయన తీసుకున్నాడు, ఆదేశాలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతే ఆయన ముందుకు వెళ్ళగలిగాడు. అర్జున్ లాంటి వాళ్ళకే, ఇన్ని తెలిసిన వాళ్ళకే ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళు పడ్డారు అంటే ఇంకా మనలాంటి వాళ్ళ పరిస్థితి. అర్జున్ లాంటి వాళ్ళకి అదృష్టం ఏంటంటే పక్కనే కృష్ణుడు ఉన్నాడు వెంటనే చెప్పడానికి, ఇది మంచిది చెడా, ఏం చేస్తే మేలు, ఏది శుభకరం అవుతుందని కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనకి ఎవరు అవుతాం. సో మనకి ఇప్పుడు ఒకటే హోప్ ఏంటంటే ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత, భాగవతం, భక్తుల సాంగత్యం. సో ఇవి మనకి అత్యున్నతమైనటువంటి ఒకే ఒక అవకాశాలు. సో ఎప్పుడు మానవ జన్మ అంటేనే ఖచ్చితంగా మనకి గురువుతో సంబంధం ఉండే తినాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే రజోతమో సత్వగుణాల మధ్యలో తను ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే డివైడ్ అయిపోయి డిస్ట్రక్ట్ అయిపోవచ్చు, దేనికైనా అతను మాయకులోనే వెళ్ళిపోవచ్చు. సో ఒక వ్యక్తి మనల్ని గమనిస్తూ మన చేత ఎప్పుడల్లా మనం డైవర్ట్ అవుతాం, ఎప్పుడు మనం డిస్ట్రక్ట్ అవుతూ ఉంటాము, అప్పుడల్లా కూడా మనకి మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి అవకాశం. సో అవకాశం మనకి ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులతో మన సంబంధం ఉన్నప్పుడు. సో కాబట్టి ఇక్కడతో 46 శ్లోకాల్లో మొదలైంది అంటే ఇక్కడ అర్జునుడు ఏం చేయాలో తెలియక ఫైనల్ గా అన్ని ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి, బాణాలన్నీ పక్కన పెట్టేసి దుఃఖంతో నిండిన మనసుతో కూర్చుంటాడు. ఎవరు చెప్పారు? సంజయుడు ధృతరాష్ట్రుడు పనులు అనమాట. ధృతరాష్ట్రుడికి ఎక్కడో తెలియని లోపల నుంచి కొద్దిగా ఆనందం అన్నమాట, ఎక్కడో తెలియని హోప్ వచ్చింది. సో అర్జునుడు కుప్పకూలిపోయాడంటే ఇంకా ఆయన యుద్ధం చేయడానికి ఆయన సంసిద్ధంగా లేడు. కాబట్టి ఇంకా మన అర్జునుడు వెళ్ళిపోయాడంటే, అర్జునుడు నాకు యుద్ధం వద్ద నేను వెళ్ళిపోతాడంటే ఇంకా ఆల్మోస్ట్ మనం జయించినట్టేను అని ధృతరాష్ట్రుడు చాలా చాలా లోపల ఆనందపడుతుంటాడు. కానీ వెంటనే సంజయుడు ఆయనకి గుర్తు చేస్తాడు అనమాట. ఏమని? మనం అంత త్వరగా ఆనందపడాల్సిన అవసరం లేదు, పక్కనే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఖచ్చితంగా అర్జునుడిని తన కుప్పకూలిన స్థానం నుంచి తను మళ్ళీ నిలబెట్టి తన చేత మళ్ళీ యుద్ధం చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కృష్ణుడు పక్కనే ఉన్నాడు కాబట్టి. కృష్ణుడు తలుచుకుంటే, కృష్ణుడు కానీ చేయించాలనుకుంటే ఖచ్చితంగా అర్జునుడు మళ్ళీ యుద్ధాన్ని చేస్తాడు అని సంజయుడు 2వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి చెప్పడం, ఆ సూచన ఇస్తాడు అన్నమాట ధృతరాష్ట్రుడికి. సో 2వ అధ్యాయంలో మళ్ళీ చూద్దాం. అయితే నిన్న మనం వర్ణాశ్రమ ధర్మం అని నిన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాము. నేను యాక్చువల్గా 4వ అధ్యాయంలోకి వెళ్ళి చెప్దాం అనుకున్నాను, కానీ సంభవం మనం ఆల్మోస్ట్ అవన్నీ మనం ఇప్పుడు ఆ క్రమంలో మనం ఉన్నాం కాబట్టి తర్వాత నేను ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మనం ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఈ వర్ణాశ్రమం అంటే ఎంత మనం మర్చిపోయాం అనుకుంటుంది. అది మళ్ళీ మనం మొదటి నుంచి మళ్ళీ మనం చెప్పుకుంటూ రాలేము. అందువల్ల నేను ఇప్పుడే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని కొంచెం అర్థమయ్యేలాగా సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి డీటెయిల్స్ దీంట్లో. బట్ నేను అట్లా వెళ్ళకుండా మనకి ఎంతవరకు అవసరం అంతవరకు నేను చెప్తాను. సో వర్ణాశ్రమ ధర్మం, సో మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాము 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. ఇది ఎందుకంటే సమాజం యొక్క ఎదుగుదలకి, ఇది మనం ఆర్థికంగా కానివ్వండి, తర్వాత మన ఉన్నత విలువల్ని పెంచడానికి, అందరూ కూడా సామరస్యంగా అందరితో పాటు మంచి సంబంధాలతో, ఇది సామాజికమైనటువంటి ప్రగతి.
రెండు ఆధ్యాత్మిక ప్రగతి, రెండోది అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి సామాజికంగా అందరూ కూడా కలుసుకొని మంచి సంబంధాలతో అందరూ కూడా మంచి వ్యవహార సహిత మంచి విలువలతో బతకడం అనేది సామాజికంగా మనం ఉండాల్సినటువంటి ప్రగతి. ఇది 4 వర్ణాలు ఏర్పడినప్పుడు. ఆధ్యాత్మిక ప్రగతి ఎప్పుడు 4 ఆశ్రమాలను మనం చూసుకున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది. మరి 4 వర్ణాలు ఏంటి? ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక సంస్థ బాగుండాలన్నా దీనికి ఈ 4 వర్ణాల యొక్క అందరి కోఆపరేషన్, అందరి మంచి సంబంధాలు, ఒకరినొకరు ఆదరించుకునేటువంటి వ్యవస్థ అలాగా ఉన్నప్పుడు సమాజం బాగుంటుంది. సో ఒక వ్యవస్థ బాగుండాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు అవసరం. అలాగే ఆధ్యాత్మికంగా మనం ప్రగతి చెందాలి అని అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఇది ఆధ్యాత్మికంగా జరగడం. ఇవన్నీ ఎందుకనంటే మనమందరం కూడా ధర్మం ద్వారా వచ్చే అర్థం ద్వారా మన జీవితంలో అనేక కోరికలు తీర్చుకొని తర్వాత మన ఆలోచనలు మోక్షం వైపు నడపడానికి అంటే ఆధ్యాత్మికంగా చివరి ఘట్టం గమ్యం చేరుకోవడం. ఇవన్నీ దేనికి? ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు దేనికంటే జనన మరణ చక్రం నుంచి మనం విడుదలైపోవడం. ఎందుకంటే అనేక జన్మల నుంచి మనం అనేకమైనటువంటి కార్యాల్లో, పాపంలో, పుణ్య కార్యక్రమాల్లో మనం నిమగ్నమయ్యి మళ్ళీ ఇక్కడ జన్మెత్తేటువంటి పరిస్థితులకు మనం వచ్చినాము. అయితే మనకు తెలుస్తూనే ఉంది ఇక్కడ ముసలితనం ఉంది, రోగం ఉంది, చావు ఉంది, కుటుంబాలు ఉన్నాయి, మానవులు, కష్ట సుఖాలు, ఎన్నో ఆధ్యాత్మిక క్లేశాలు, ఆదిభౌతిక క్లేశాలు అనేకం ఇక్కడ మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఒకటే కోరుకుంటే ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామా అంటుంది. అలా బయటపడాలంటే ఈ 4 వర్ణాలు, ఈ 4 ఆశ్రమాలు, ఈ వ్యవస్థ ఉండాలన్నమాట. ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాల వ్యవస్థ ఉంటేనే మనం క్రమక్రమంగా మనం సామాజికంగా అందరితో బాగుంటూ సేమ్ టైం అందరితో పాటు ఆధ్యాత్మికంగా ప్రగతి చెంది మనం మోక్షానికి వెళ్ళడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. మరి ఇది ఎవరు ఇచ్చారు? ఎవరు ఏర్పాటు చేశారు? ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరు పాటించమన్నారు అంటే ఇది స్వయంగా నారాయణుడే చెప్పాడు అన్నమాట. నారాయణుడే కృష్ణుడే ఈ వ్యవస్థను 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు. చతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ. 4 వర్ణాలు 4 ఆశ్రమాలు సృష్టించింది నేను. దేని ఆధారంగా? వాళ్ళలో ఉన్నటువంటి గుణాలను బట్టి, వాళ్ళు చేసే కర్మలను బట్టి. సో గుణాలు అంటే వాళ్ళ స్వభావాలు, గత జన్మల నుంచి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే పెంపొందించిన వాళ్ళ స్వభావాలను బట్టి, అంటే వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు ఏం చేస్తే బాగుంటది, వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తే బాగుంటుంది, ప్లస్ వాళ్ళకి స్వతహాగా వచ్చినటువంటి వాళ్ళకి ఇష్టమైన కొన్ని చేయాల్సిన పనులు, వాళ్ళు ఏ పనులు వాళ్ళకు చాలా మందికి మనకి ఇష్టమైనటువంటి కొన్ని జాబ్స్ ఉన్నాయి, ఇష్టం వచ్చిన కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, మనకి ఇవి చేయాలనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుంది. మనకి సహజంగా మనకి కర్మలు మనం చేయాల్సిన పనులు సహజంగా దాన్ని బేస్ చేసుకొని 4 వర్ణాలు 4 ఆశ్రమాలు చేశాడు అనమాట భగవంతుడు. ఓకేనా? సో దీన్ని కొంచెం డీటెయిల్గా వెళ్దాము. ఓకేనా? ఎందుకంటే ముఖ్యంగా సనాతన ధర్మంలో మన ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఒక నింద వేస్తారు అన్నమాట. దీంట్లో ఒక కుల వ్యవస్థ ఉంది, ఈ కుల వ్యవస్థ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఈ బ్రాహ్మణుల వల్ల, ఈ క్షత్రియుల వల్ల, ఈ అగ్రవర్ణ కులాల వల్ల అన్ని కూడా అసలు ఈ హిందూ ధర్మం అంటేనే మొత్తం కూడా కులాల వ్యవస్థ. ఇదంతా ప్రమోట్ చేసినంత కూడా భగవద్గీతలో కృష్ణుడు ప్రమోట్ చేసాడు. అంతా కూడా ఆయనే చెప్పాడు స్వయంగా, మయా సృష్ట, నేనే సృష్టించేదంతా అని. కాబట్టి భగవంతుడే ఇంత అన్యాయం చేస్తే, భగవంతుడే ఇంత పక్షపాతం చూపిస్తే కొంతమందికి మాత్రమే ఇట్లాంటి ఒక అవకాశం వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా చాలా నీచంగాను, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళకి అధమ జన్మలు ఇస్తే ఆయనేం భగవంతుడు, ఇదేమి ధర్మం, ఇదేం అసలు భగవద్గీతని ఎవరైనా ఫాలో అవుతారు? అసలు భగవంతుడే ఇలాంటి వ్యవస్థను తయారు చేసి సో మాలాంటి జీవితాన్ని అస్తవ్యస్తం చేశారే అని. కాబట్టి మేము హిందూ ధర్మం మాకు ఇష్టం, హిందూ లేదు, మేము ఇంకో దానికి కన్వర్ట్ అవుతాం, అది ఇంకో దేవుడిని చూసుకుంటాం,
ఇంకో వ్యవస్థలోకి మేము వెళ్తాం అని ఇవాళ ఉన్న సమాజంలో మనం ఇలాంటి ప్రశ్నలు లేదా ఇలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాస్తవానికి మీరు గమనిస్తే ఇక్కడ 4 వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంది. 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో ఇప్పుడు మనం మామూలుగా గమనిస్తే ఈ ఎవరు బ్రాహ్మణుడు అవ్వాలి, ఎవరు క్షత్రియుడు అవ్వాలి, ఎవరు వైశ్యుడు అవ్వాలి, ఎవరు శూద్రుడు అవ్వాలని భగవంతుడు నిర్ణయించట్లేదు. నువ్వు బ్రాహ్మణుడు అవ్వాలి, నువ్వు శూద్రుడు అవ్వాలి, నువ్వు క్షత్రియుడు అవ్వాలని. ఇక్కడ మనుషులు ఈ వ్యవస్థలో వాళ్ళు స్వతహాగా వాళ్ళలో కొన్ని స్వభావాలు, వాళ్ళ కొన్ని లక్ష్యాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు కొంతమందికి చదవడం అంటే ఇష్టం, జ్ఞానం పెంపొందించుకోవడం అంటే ఇష్టం. కొంతమందికి జ్ఞానాన్ని నిరంతరం వాళ్ళు అర్థించాలని వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళలో నీట్గా ఉండాలా, అందరికీ మేలు చేయాలా, అందరితో బాధ్యతగా ఉండాలా, వాళ్ళకి ఎప్పుడు కూడా 10 మందికి మంచి విషయాలు చెప్పాలన్నటువంటి స్వభావం కొంతమందికి ఉంది. ఎవరికైతే ఈ స్వభావం ఉందో వాళ్ళందరినీ బ్రాహ్మణ కేటగిరీ కింద పెట్టాడు. ఎవరికైతే ఆ స్వభావం ఉందో, ఎవరైతే బ్రాహ్మణులకు పుట్టారో కాదు, ఇక్కడ బ్రాహ్మణ అనేటువంటి ట్యాగ్ ఎవరికి అంటే ఎవరికైనా మనం ట్యాగ్ ఇవ్వచ్చు. ఎవరిలో అయితే ఈ స్వభావాలు ఉన్నాయో, తెల్లవారుజామున లేయడము, కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉండడము, కొద్దిగా 10 మందికి ఎప్పుడు కూడా శుచి శుభ్రంగా ఉండడము, 10 మందికి వాళ్ళ శాస్త్రాలు చదవాలని, ఓకేనా, జ్ఞానాన్ని సంపాదించాలని, నిరంతరం 10 మందికి మేల్కొల్పేలాగా, వాళ్ళని ఉత్తేజపరిచేలాగా, వాళ్ళని మంచి చేసేలాగా ఎవరికైతే ఆ స్వభావం ఉంటుందో, ఆ స్వభావం ఎవరికున్నా వాళ్ళు బ్రాహ్మణులు. ఓకేనా, ఇది వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీ అన్నమాట. వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ఎలాంటి చేయాలనేది ఆ స్వభావం ఉన్న వాళ్ళు ఆ డ్యూటీలు చేస్తే లేదా ఆ కార్యాలు చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అన్నమాట. రెండోది క్షత్రియ, ఎవరిలో అయితే 10 మందిని మనం ఆర్గనైజ్ చేయాలి, ఒక వ్యవస్థని మనం స్థాపించాలి, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవరెవరిని ఎట్లా వాళ్ళని కేటగరైజ్ చేయాలి, అందరినీ కూడా కొద్దిగా కమాండ్ చేసి అందరితో కూడా పనులు చేయించుకునేలాగా ఆ స్వభావం ఎవరికైతే ఉంటుందో, కొంచెం ధీరుడుగా, దృఢంగా, అన్యాయం ఎక్కడ జరిగితే దాన్ని ఎదుర్కొనేలాగా అట్లాగే ఎవరికైనా ఆ స్వభావం ఉంటే వాళ్ళందరూ కూడా క్షత్రియ స్వభావం అన్నమాట. 3 వైశ్య, వ్యవసాయం చేయాలన్నటువంటి ఆతృత లోపల నుంచి వాణిజ్యం, బిజినెస్ చేయాలన్నటువంటి ఒక కోరిక, వాళ్ళకి డబ్బులు మారడం, డబ్బులు తీసుకోవడం, సో కొన్ని పండించడం, కొన్ని అమ్మడం, ఇది వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి ఇష్టం అనమాట, స్వభావం వాళ్ళకి. వాళ్ళు వైశ్యాస్ అనమాట. శూద్రాస్ అంటే వాళ్ళకి వ్యాపారం చేయాలని వాళ్ళకి ఆలోచన ఉండదు, ఉద్యోగం చేయాలి ఏదో పెంపొందించాలి ఉండదు. వాళ్ళకి 10 మంది అజమాయిషి చేసి 10 మందిని చక్కగా ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి శాస్త్రపరమైన ఆలోచన ఉండదు. కానీ వాళ్ళు బాగా చేతి పని, ఒంటి పని బాగా చేస్తారు. సో ఈ వాళ్ళకి స్వతహాగా వాళ్ళు ఆలోచించలేరు స్వతహాగా. కానీ వాళ్ళు ఎవరికైనా చెప్తే, వాళ్ళని మీరు ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చేయండి, అలా చేయండి అంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఆ పనులు చేస్తారు. అంటే వాళ్ళకి ఆ పనులు చేయడం వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అది వాళ్ళ స్వభావం వాళ్ళకి వచ్చింది. ఆ స్వభావం ఉన్న వాళ్ళని, ఆ గుణాలు ఉన్న వాళ్ళని, ఓకేనా, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు శూద్ర కేటగిరీలో పెట్టారు. ఇక్కడ బ్రాహ్మణ కొడుకు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు కొడుకు వైశ్యుడు అని చెప్పట్లేదు భగవద్గీత. స్వభావంలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం వాళ్ళు ప్రగతి చెందడానికి, ఆధ్యాత్మిక ప్రగతి చెందడానికి, వాళ్ళు గత జన్మల నుంచి వాళ్ళు పెంపొందించినటువంటి గుణాలను బట్టి, ఆ వాసనలు, ఆ సంస్కారాలను బట్టి, ఇప్పుడు ఇతను ఈ వ్యవస్థలో అతను బాగుండాలంటే ఇతను కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇతను బాగుంటాడు. క్షత్రియకి సంబంధించిన స్వభావాలకు వాళ్ళకి ఒక డ్యూటీస్ ని వాళ్ళకి చేస్తారు. వైశ్యుకి సంబంధించిన వాళ్ళకి కొన్ని కావాల్సిన ఏర్పాట్లు చేస్తేనే వాళ్ళు కూడా బిజినెస్, వాళ్ళు వ్యాపారము లేకపోతే గోరక్షణ, వ్యవసాయం చేసుకుంటారు. శూద్ర వాళ్ళకి చేతి పని, కాలు పని, ఒంటి పని, ఓకేనా, లోడ్లు మోయడం, వాళ్ళకి అలాంటివి చేయడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. వాళ్ళ మీద ఎవరు అజమాయిషి చేయాల, నువ్వు శూద్రుడు అవ్వాలా, నువ్వు బ్రాహ్మణుడు అవ్వాలా, నువ్వు క్షత్రియుడు అవ్వాలా అని మీరు ఎవరు కడకలేసి చేయరు.
పాత రోజుల్లో ఏమైందంటే అందరినీ గురుకులం పంపించేసినప్పుడు బ్రాహ్మణ కుమారులు వెళ్ళినా క్షత్రియుల కుమారులు వెళ్ళినా ఎవరైనా ఆడికి వెళ్ళిన తర్వాత గురువు వాళ్ళతో పాటు గురువుతో వాళ్ళందరూ కూడా ఒక 10-12 సంవత్సరాలు గడుపుతున్నప్పుడు గురువుకి అర్థమైపోతుంది అనమాట. ఎవరిది బ్రాహ్మణ స్వభావము, ఎవరిది క్షత్రియ స్వభావము, ఎవరిది వైశ్య స్వభావము, ఎవరిది శూద్ర స్వభావము. సో బ్రాహ్మణ కొడుకుని మనం గురుకులం పంపించిన వల్ల బ్రాహ్మణ కొడుకు వెంటనే అతనికి బ్రాహ్మణుడిగా చేయాల్సినవన్నీ ఆయనకి ఇవ్వరు. అతను లక్షణాలు చూసి స్వభావాలను గమనించి తనలో ఏ స్వభావం ఉంటుందో, తనకి ఏ చేయాలని ఇష్టపడతాడో దాన్ని బట్టి గురువు గైడ్ చేస్తాడు అనమాట. అతని పని బ్రాహ్మణుడు అవ్వడానికి అవకాశం లేదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అవ్వడం లేదు. అతని స్వభావాన్ని బట్టి అతను ఒక వైశ్యుడు అవ్వచ్చు, వైశ్యుడు స్వభావం రావచ్చు, లేకపోతే శూద్ర స్వభావం రావచ్చు, లేకపోతే క్షత్రియ స్వభావం రావచ్చు, ఏదైనా స్వభావం రావచ్చు. గురువు అది గమనించి వాళ్ళు అక్కడ ఎవరికి ఎలాంటి విద్య ఇస్తే, వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు ఇస్తే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనులు ఇస్తే వాళ్ళు బాగా చేస్తారో ఆయన వాళ్ళు గమనించి వాళ్ళకి అది అప్పచెప్పేవాడు అన్నమాట. సో అలా అప్పచెప్పినప్పుడు ఇప్పుడు మనం గమనిస్తే ఒక వ్యవస్థలో మీరు గమనిస్తే ఇప్పుడు ఒక శరీరం ఉందండి. ఈ శరీరం అద్భుతంగా నడవాలంటే ఒక తల ఉండాలా, ఛాతి, మంచి భుజాలు ఉండాలా, పొట్ల ఉండాలా, ఆ తర్వాత చేతులు కాళ్ళు ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. సో తల భాగము బ్రాహ్మణ భాగం అంటే మంచి ఆలోచనలు, మంచిని పెంపొందించేటువంటి స్వభావాలు నేర్చుకొని గైడ్ చేసేటువంటి తల. అద క్షత్రియ దృఢమైన చేతులు, భుజాలు, మంచి గట్టి ఛాతి. మూడవది పొట్ట భాగం, వైశ్య భాగం. సో ఇది ఆ తర్వాత మనం అది కొనాలన్నా, చేయాలన్నా, ఏదైనా అన్ని తీసుకురావాలన్నా ఏం కావాలా, కాళ్ళు చేతులు కావాలి. సో ఇక్కడ నుంచి ఇది శూద్ర. ఇవన్నీ ఉంటేనే ఒక మంచి హ్యూమన్ సిస్టము, హ్యూమన్ బాడీ పనిచేస్తుంది. కాళ్ళు బాగలేకపోయినా, పొట్ట భాగం బాగలేకపోయినా, ఈ భాగం బాగలేకపోయినా, ఈ భాగం అన్ని ఏది ఒకటి వ్యవస్థ ఇబ్బంది అయినా సరే, ఒక భాగం సరిగ్గా లేకపోయినా సరే ఓవరాల్ గా ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అవుతుంది మొత్తం. అంటే చచ్చిపోరు, కాళ్ళు పోతే ఎవరు చచ్చిపోరు, కానీ ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒక అవిటితనము కొన్ని విషయాల్ని దాటడానికి, కొన్ని కార్యాలు చేయడానికి అది చాలా అడ్డంకిగా మారి ఆ వ్యవస్థకి ఇబ్బంది అయిపోతుంది. సో ఒక వ్యవస్థ బాగుండాలంటే తెలివిగా ఆలోచించే ఒక గ్రూప్ ఉండాలి. రెండోది ఆ గ్రూప్ని నెక్స్ట్ బాగా ఆర్గనైజ్ చేసి అందరికీ అన్ని అందేలాగా ఒక వ్యవస్థ స్థాపించేటువంటి ఒక గ్రూప్ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే. మూడోది ఇది వచ్చిన దాన్ని 10 మందికి పంచేలాగా దాన్ని వైశ్య గ్రూప్ అంటే తినేసి అన్నిటికీ శక్తి పంపిస్తుంది. నాలుగోది కాళ్ళు చేతులు, ఇవి వెళ్ళి అవి తీసుకురావడం, అవి మొయ్యడం, అవి వచ్చి మన నోట్లో పెడితేనే, ఓకే, అక్కడికి వెళ్ళి మనం తింటేనే ఇది అందరూ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తల గ్రూప్ మెయిన్ అయినప్పటికీ కూడా తల గ్రూప్ అంటే ఈ గ్రూప్ సంబంధించిన వ్యక్తులు ఉండాలి మన సమాజంలో. నిరంతరం 10 మందిని ఎడ్యుకేట్ చేసే గ్రూప్ ఉండాలి ఇక్కడ. అలాగే ఆ వ్యవస్థను బాగా నడిపే గ్రూప్ ఒకటి ఉండాలి. అందరికీ ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి వైశ్య. నాలుగోది పనిచేసే గ్రూప్ కూడా ఉండాలి, అది శూద్రుడు. ఇక్కడ ఎవరికి బ్రాహ్మణుడు అయ్యాడంటే అతని స్వభావాన్ని బట్టి, గత జన్మల అతని గుణాలను బట్టి అతను బ్రాహ్మణ కడిగిలోకి వెళ్ళాడు. అతను తెచ్చుకున్న కర్మలు, అతను తెచ్చుకున్నటువంటి స్వభావాలు, సంస్కారాలను బట్టి అతను బ్రాహ్మణుడు అయ్యాడు. కానీ ఇక్కడ భగవంతుడు నువ్వు బ్రాహ్మణుడు అవ్వాలి, నువ్వు క్షత్రుడు అవ్వాలని ఎవరు చెప్పలేదు అనమాట. మనం సహజంగానే మనం ఏర్పడిపోతాం అనమాట. ఉదాహరణకి మనం కంపెనీకి వెళ్ళామనుకోండి, కంపెనీలో తెలియకుండానే R&D ఒక గ్రూప్ ఉంటుంది. ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ, ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదిస్తూ,
కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త వ్యవస్థ, కొత్త కొత్త తయారు చేయాలని చెప్పేసి ఒక మైండ్ గ్రూప్ ఉంటుంది ఒకటి. వాళ్ళు R&D PhD చేసిన వాళ్ళు ఉంటారు. అది ఒక వ్యవస్థ. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఇది ఎవరు సేల్స్ మేనేజరు, ఎవరు తర్వాత హౌస్ కీపింగ్ మేనేజర్ ఎవరు, లేకపోతే ఇంకేదైనా హౌస్ వేర్ మేనేజర్ ఎవరు, వీళ్ళందరూ కూడా అందరినీ ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు. ఫైనాన్షియల్ మేనేజర్ ఎవరు, సో అట్లా. ఆ తర్వాత మూడోది ఏంటి, బిజినెస్ కేటగిరీ. ఆ వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ని 10 మందికి వెళ్ళి సేల్స్ చేయాలి కదా, సేల్స్ చేస్తేనే కదా ఆ వ్యవస్థ బాగుంటుంది. ఆ సేల్స్ చేసే గ్రూప్ ఎవరు, వైశ్య గ్రూప్. మరి కింద ఆ వస్తువులు తయారు చేయాలి కదా, అన్నిటినీ పెట్టి సమకూర్చాలి కదా, కింద లేబర్ గ్రూప్, దీన్ని శూద్ర గ్రూప్. ఇప్పుడు కింద పనిచేసే వాళ్ళు లేకపోతే కంపెనీ పనిచేస్తుందా, పనిచేయదు. అది వెళ్ళి 10 మందికి సేల్స్ చేయకపోతే, ఆర్థికంగా లాభపడకపోతే ఆ వ్యవస్థ పనిచేస్తుందా, పనిచేయదు. అది సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయకపోతే ఎవరెవరు ఎక్కడ ఎలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్, వాళ్ళకి రావాల్సినటువంటి వసతులు, కంఫర్ట్స్, అవన్నీ కానీ సరిగ్గా కానీ అది చేయకపోతే ఆ వ్యవస్థ బాగుంటుందా, బాగుంటుంది. అసలు ముఖ్యంగా అసలు థాట్ ప్రాసెస్, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏమేమి తయారు చేయాలి అని ఆ థింక్ ట్యాంక్ లేకపోతే పనిచేస్తుందా, పనిచేయదు. అంటే ఒక వ్యవస్థ నడవడానికి ఈ 4 వర్ణాలు అవసరం. అయితే కాలక్రమంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే, కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది అగ్రవర్ణాలు కొంత ఏం చేశాయంటే, నేను బ్రాహ్మణుడు అయినప్పుడు నాకు ఇంత గౌరవం లభిస్తుంటే, ఓకేనా, నా కొడుకు కానీ ఎవరో అతను కానీ శూద్రుడు కానీ అంటే తనకి బ్రాహ్మణ అనేటువంటి ఆ పేరు లేకుండా తను చేసే పనుల వల్ల తన శూద్రుడు కానీ ఎవరు కానీ అంటే, అప్పుడు నాకెంత అవమానం, అతని పరిస్థితి ఏమైపోతుందని చెప్పేసి కాలక్రమంలో బ్రాహ్మణ కొడుకు బ్రాహ్మణుడే అవుతాడు, క్షత్రియ కొడుకు క్షత్రియుడే అవుతాడు. కానీ ఆ తర్వాత ఇది మానవ సమాజం చేసిన తప్పిదనం. ఇది భగవంతుడు 4 వర్ణాలు 4 అక్షరం చేసేటంటే అందరూ కలిసికట్టుగా, అందరూ స్వభావం ఒకటిగా ఉండదు కదా. ఇప్పుడు అందరూ 10th క్లాస్లో ఆగిపోలే ఇక్కడ, అందరూ వచ్చేసి MBAలు చేయలే ఇక్కడ. ఎవరు తగినట్టుగా వాళ్ళు కొంతమంది 10th ఆగిపోయి ITI చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మెమరీని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది PhDలు చేశారు, కొంతమంది అడ్మినిస్ట్రేషన్ కిందకి వెళ్ళి MBA చేసేవారు, కొంతమంది బిజినెస్ కేటగిరీలోకి వెళ్ళి వాళ్ళు కొన్ని డిగ్రీస్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళని PhD చేయమని చెప్పి ఎవరైనా చెప్పి నువ్వు PhD చేయాల్సిందని ఎవరైనా నొక్కి చెప్పారా, లేకపోతే నువ్వు 10th నువ్వు ఆగిపోవాలని ఎవరైనా చెప్పారా, లేకపోతే నువ్వు బిజినెస్ చేయాలని చెప్పి లేదు. వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళు తెచ్చుకున్న డిగ్రీలను బట్టి ఆటోమేటిక్ గా ఆ వ్యవస్థ తయారైపోయింది. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మం కూడా ఏంటంటే, మనం తెచ్చుకున్నటువంటి పాత స్వభావాలు, పాత సంస్కారాలను బట్టి కొంతమందికి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, కొంతమందికి క్షత్రియ లక్షణాలు ఉన్నాయి, కొంతమందికి వైశ్య లక్షణాలు ఉన్నాయి, కొంతమందికి శూద్ర లక్షణాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కలిస్తేనే అద్భుతంగా ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు కూడా వెళ్దాం. ఈ రోజు ఉన్నటువంటి ఈ కాలకర్మంలో అందరూ ఏమనుకుంటున్నామంటే, ప్రతి ఒక్కరు అందరూ బాగా చదివి అందరూ ఉద్యోగాలు చేయాలా, అందరూ పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళాలా, బాగా సంపాదించాలని బాగుంటుంది మన ఆలోచనలు కానీ, మన దాంట్లో కానీ. అయితే మీరు దీర్ఘకాలికంగా ఆలోచిస్తే ఇప్పుడు ఏంటంటే, కొంతమందికి కెపాసిటీ లేదు, కొంతమందికి ఆ మూడ్ లేదు అసలు. కొంతమందికి స్పోర్ట్స్ చేయాలని ఇష్టం, స్పోర్ట్స్లో వెళ్ళాలని ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ చేయాలని ఇష్టం, కొంతమందికి డ్యాన్స్ ద్వారా వెళ్ళాలి, కొంతమందికి యాక్టింగ్ ద్వారా వెళ్ళాలని ఇష్టం, కొంతమంది ఆర్ట్ అవ్వాలని ఇష్టం. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి కొంతమందికి ఫిట్టర్ అవ్వాలని ఇష్టం, కొంతమంది ఎలక్ట్రీషియన్ అవ్వాలని ఇష్టం, కొంతమందికి సైకిల్ రిపేర్ చేయాలని ఇష్టం, మెకానిక్ అవ్వాలని ఇష్టం. కానీ మనం ఏం చేసామంటే, వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ ఇష్టాలను పక్కన పెట్టి మనం ఏం చేసాం, అందరూ చదవాలి 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 చదవాలి, వాళ్ళు ఒత్తిడి తీసుకోవాలి, మనం డబ్బులు ఖర్చు పెట్టి అందరు తీసుకొని ఇప్పుడు MBA MCA MTech అన్నీ చేసి పెట్టేస్తాం. ఇవాళ పరిస్థితి ఏంటి, ఇవాళ ఒక కొలాయి రిపేర్ చేసుకోవాలంటే, లేకపోతే ఒక చిన్న పనికి మనం ఏమైనా పంపించాలన్నా ఇవాళ ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇవాళ మనం వాళ్ళకు ఎంత డబ్బులు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే
ఈ కింద కేటగిరీలో లేరు ఇప్పుడు. అది చేయాలంటే నామోషి అయిపోతుంది. అది చేస్తే, ఎందుకంటే మనం చెప్పాం కదా, ఈ పనులు చేసే వాళ్ళందరూ నీచమైన వాళ్ళని మనం ముద్ర వేసాం కాబట్టి వాళ్ళెవరు ఆ పరిశ్రమ ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టపడరు. ఇంకా మీరు ఇష్టపడరు, నేను ఇష్టపడను. ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వేస్ట్ వాళ్ళు అని మనం ముద్రించాం కాబట్టి ఎవరు అక్కడ ఉండదలుచుకోవాలి ఇప్పుడు. కానీ స్వతహాగా వాళ్ళకి ఇష్టం, ఆ పని చేయడం వాళ్ళకి ఇష్టం. ఇవి చేస్తేనే ఉత్తమైన వాళ్ళు చెప్పాము, అందరు ఇంజనీర్లు చేశారు, ఇప్పుడు జాబులు లేవు. 90% మందికి ఇంజనీర్ చేయాలని ఇష్టం లేదు వాళ్ళకి. కానీ ఇంజనీర్ కావాలని అవ్వాలి, ఎందుకంటే మనం డబ్బులు సంపాదించాలని చెప్పేసి మనం అందరిని పుష్ చేసాము. ఇప్పుడు చాలా మంది ఇంజనీర్లు అయ్యి జాబ్స్ లేక మళ్ళీ ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేక, ఇంకా చదివాం కదా అని అసంతృప్తితో, ఇంటికి సరిగ్గా మాడలేక, ఎవరితో ఏం చెప్పుకోలేక వాళ్ళు ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు ఇప్పుడు. చాలా దారుణమైన ఇబ్బందులు అనిపిస్తుంది. అట్లా కాకుండా చదవాలని లక్ష్యాలు ఉన్న వాళ్ళు మాత్రం చదివించి, అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నటువంటి స్వభావం ఉన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయించేస్తే, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళని వాళ్ళకి బిజినెస్ చేయించేసి, మాకు ఈ పనిలో మేము ఆనందం, మేము తృప్తి పడుతున్నాము, మేము చేస్తామన్న వాళ్ళకి ఆ వ్యవస్థ ఉంటే అన్ని బ్యాలెన్స్ అయ్యి అన్నిటినీ బ్రహ్మాండంగా ఫుల్ఫిల్ అయ్యి వ్యవస్థ బాగుంటుంది. కానీ మన భగవంతుడు చేయడం వ్యవస్థని మన అస్తవ్యస్తం చేయడం వల్ల ఇప్పుడు ఆ సమాజంలో మనం ఉండలేక ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఇప్పుడు సంపాదించడమే గోల్ అయింది తప్ప ఇంక వేరే. అసలు వర్ణాశ్రమ ధర్మం యాక్చువల్గా ఉండింది దేనికంటే సామాజికంగా అందరూ ఉండి అందరూ కూడా ఆనందంగా ఉండి తర్వాత ఆధ్యాత్మికంగా ప్రగతి చెంది అంతిమంగా భగవంతుడు చేరుకోవడానికి ఈ సిస్టమ్ అంటారు. కానీ మనం అస్తవ్యస్తం చేసాం. ఆ తర్వాత 4 ఆశ్రమాలు, బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా సరే ప్రతి ఒక్కరు ఇది స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. జీవితంలో ఘట్టాలు ఇది స్వభావాన్ని బట్టి సమాజంలో అందరితో సంబంధాలని బ్రహ్మాండం పెట్టుకోవడానికి. ఇది ఆశ్రమాలు మాత్రం వ్యక్తిగతంగా తాను ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆధ్యాత్మిక బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్య, శూద్రుడైనా ఫస్ట్ అతను బ్రహ్మచారి లాగా తను ఒక గురువు ఒక ఆశ్రమంలోకి వెళ్ళి నేర్చుకోవాలి. జీవితం యొక్క ఉద్దేశం ఫస్ట్ నేర్చుకోండి, జీవితం యొక్క గమ్యం ఏంటో తెలుసుకోండి, జీవితం పూర్తి విలువలు అర్థం చేసుకొని ఫుల్ లోడ్ అయిన తర్వాత తనకి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉన్నప్పుడు అప్పుడు అతను పెళ్లి చేసుకోండి గృహస్థ. ఆ గృహస్థ ధర్మంలో తనకున్న లక్షణాలను బట్టి తనకి చదవడం ఇష్టమా, 10 మందికి ప్రచారం చేయడం ఇష్టమా, లేకపోతే అడ్మిషన్ చేయడం ఇష్టమా, లేకపోతే బిజినెస్ చేయడం ఇష్టమా, అది వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ గృహస్థ అయ్యేది. ఆ గృహస్థ జీవితంలో వాళ్ళు చక్కగా అందరినీ కూడా భగవత్ చైతన్యంలో ఆ గృహస్థ జీవితం నడిపి ఆ తర్వాత ఇంకా చాలు మా పని అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసాము, మనం ఇంకా ఆ కుటుంబం వైపు కనుక వెళ్ళకుండా మనం సెపరేట్ గా తీర్థయాత్రలు తీర్థశాలలు మళ్ళీ భగవత్ చింతనలో మళ్ళీ మనం వెళ్ళి చివరికి భార్య ఒప్పుకొని నిజంగా భర్తలో ఆత్మ చైతన్యం ఉంటే ఆయన సన్యాసం వైపు వెళ్ళి ఈ భార్యని కొడుకు సంరక్షణలో బిడ్డల సంరక్షణలో వదిలేసి, అంటే ఎంత అద్భుతమైన వ్యవస్థ. ఇప్పుడు చూడండి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులో ఈ 4 వ్యవస్థల్లో మీరు గమనిస్తే ఈ రోజు మనకి తిండి లేకపోతే మన వనరులు ఎందుకు లేకుండా పోయినాయంటే మీరు చూడండి, బ్రహ్మచారి జీవితంలో తక్కువ తింటాడు, వానప్రస్థం జీవితంలో తక్కువే తింటారు, 60 సంవత్సరాల తర్వాత తక్కువే తింటారు, సన్యాసంలో కూడా అతి తక్కువ తింటారు. కాస్తో కోస్తో తినేది ఎప్పుడు అని అంటే గృహస్థ జీవితంలో తింటారు. ఎందుకంటే పని చేయాలి, 10 మందిని పోషించాలా, 10 మందికి సేవ చేయాలా, కాబట్టి అక్కడ తినాలి అవసరం ఉంది. అయితే ఇప్పుడు బ్రహ్మచారి లేదు, వానప్రస్థం లేదు, సన్యాసం లేదు, మొత్తం గృహస్థ జీవితం మొత్తం గృహస్థతో నిండిపోయింది. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి బ్రహ్మచారి లేకుండా వెంట దంపతి ఎట తినాలా, ఎక్కడ ఊహించాలని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చివరి దాకా అందరూ తినేవాళ్ళే అయితే, అందరూ పూర్తిగా దాన్ని అనుభవించే వాళ్ళైతే ఇక్కడ ఎన్ని వనరులు సరిపోతాయి మనకి, ఎంత సృష్టిస్తే ఇక్కడ వనరులు అన్ని కూడా అందరికి మిగులుతాయి. పైగా ఆధ్యాత్మిక ప్రగతి పూర్తిగా అస్తవ్యస్తమై, అసలు ఆధ్యాత్మిక ప్రగతే లేకుండా ఏదైతే మానవ జన్మకి అత్యున్నతమైనటువంటి గమ్యం ఉందో ఓకేనా, అది కంప్లీట్ గా పోయేసి
ఎలా నేను ఇదంతా నాకే చెందాలా, నేనే అనుభవించాలనేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఎంత వ్యవస్థ అంతా కనపడాలంటే, సో భగవంతుడు దీన్ని సృష్టించాడు వర్ణ ఆశ్రమాలు. ఎందుకనంటే సామాజికంగా అందరూ ఒకరినొకరు కోఆపరేట్ చేసుకొని, అందరితో పాటు మంచి సంబంధాలు పెట్టుకొని, ఎవరికి ఏం కావాలో అందిస్తూ, ఏది కావాలో తీసుకుంటూ మంచి సంబంధాలు అందించి, ప్రతి వ్యక్తి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అటువంటి ఈ క్రమంలో తన కానీ వెళితే, ప్రతి ఆ 4 వర్ణాల్లో ప్రతి వ్యక్తి కానీ వెళితే, ఈ సమాజంలో ఎవరిని కూడా తక్కువ ఎక్కువ అనేటువంటి లాంటి ఎవరి దాంట్లో వాళ్ళు గొప్ప అన్నప్పుడు అటువంటి అప్పుడు ఈ వ్యవస్థ ఎలా ఉంది. సో కృష్ణుడు ఈ వ్యవస్థ ఇవ్వడానికి ఈ వ్యవస్థను సృష్టించాడు అనమాట. ఇలా మీరు ఉండండి, ఇలా మీరు చేయండి, ఇలా ఉంటే అందరూ బాగుంటారు. వాస్తవం ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక మెట్టు ముందుకెళ్తే భగవంతుడు సెంటర్ గా పెట్టుకొని ఒక ఊరు తీసుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడి సేవలకి అందరూ ముఖ్యమే. బ్రాహ్మణ్ దగ్గర శూద్రుడి దగ్గర అందరూ కూడా భగవంతుడిని సెంటర్ గా పెట్టి భగవంతుడి కార్యక్రమంలో నిమగ్నమయ్యేలాగా ఈ వ్యవస్థ ఉంది. యాక్చువల్లీ బ్రాహ్మణుడు ఎస్ ఉన్న వాళ్ళకి భగవద్జ్ఞానాన్ని ఇస్తూ, క్షత్రియుడు వచ్చి దాంట్లో ఎవరెవరు ఏ ఆఫీసర్ ఎట్లా ఉండాలా, దాని వ్యవస్థని ఎట్లా నడపాలనేటువంటి క్షత్రియుడు, వైశ్యుడు ఉత్సవాలకి కావాల్సినటువంటి ఓకేనా డబ్బులు లేదా దానికి కావాల్సినటువంటి అనేక వసతులు కల్పించే వైశ్యుడు, శూద్రులు భగవుడికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదానికి బట్టలు ఉతకడమో, లేకపోతే శిల్పాలు చెక్కడమో, లేకపోతే అక్కడ ఉన్న వాడిని వ్యవసాయం క్లీన్ చేయడము, లేకపోతే అక్కడ ఉన్న వాటిని వండడము, ఈ శూద్ర అంటే పని చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఆ వ్యవస్థను నడిపేవాళ్ళు, ఆ తర్వాత భగవంతుడి గురించి ప్రచారం చేసేవాళ్ళు అందరూ యాక్చువల్గా భగవంతుడి సెంటర్లో పెట్టుకొని అందరూ ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ అవసరం అయ్యేటువంటి విధంగా ఉంది. అందరూ అవసరం ఉంది అక్కడ. కానీ కాలక్రమంలో కొంతమంది యొక్క స్వార్థం కోసం వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయేసి ఈరోజు అస్తవ్యస్తం అయిపోయేసి మనం ఎటువంటి ప్రగతి లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆందోళనలో, దుఃఖాల్లో, భయాల్లో ఎటు పోవాలో తెలియక అందరం ఆగిపోయినాం. సో వర్ణాశ్రమం అంటే స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టంగా చేసేటువంటి పనులు బట్టి ఆటోమేటిక్ గా ఆ గ్రూప్ తయారయ్యి అందరి పట్ల స్నేహభావం ఉండడం. బ్రాహ్మణుడికి శూద్రుడి యొక్క అవసరం ఉంది, వైశ్యుడికి క్షత్రుడి యొక్క అవసరం ఉంది, క్షత్రుడికి బ్రాహ్మణుడికి అవసరం ఉంది. సో ఇది అనమాట వర్ణాశ్రమ ధర్మం అంటే. అంతిమంగా అయితే ఇందాక అర్జునుడు నేను పెద్దవాళ్ళని చంపేస్తే, యుద్ధం చనిపోతే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర లేదా బ్రహ్మచారి ఇదంతా అస్తవ్యస్తం అయిపోతుంది కదా, మరి దానికి నేను కదా కారణం అవుతానని బాధపడతాను. బట్ చూస్తాం కృష్ణుడు ఏం చెప్పగల సమాధానం. సో తల్లిదండ్రుల బాధ్యత ఇక్కడ గమనిస్తే, సో మెయిన్ తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బిడ్డ వస్తాడో ఫస్ట్ తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క మాటలు, తల్లి యొక్క ప్రేమ, అనురాగాలు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తల్లి రోల్ మోడల్ గా తండ్రిని చూపిస్తుంది. సో రక్షించేవాడు, సంస్థని నడిపేవాడు, కుటుంబాన్ని. సో తల్లి తండ్రిని చూపిస్తూ తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలు గుర్తు చేస్తూ నువ్వు కూడా ఇలా ఉండాలి, నువ్వు కూడా ఇలా నవ్వాలి, నువ్వు కూడా అంటే రోల్ మోడల్గా ఉండాలి. ఆ తండ్రి మేము ఉండడానికి కారణము గురువు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని నెక్స్ట్ మా తర్వాత నేను మొత్తం నీ గురించి చూసుకునేది, నీ గురించి ఆలోచించేది, నీ బాగు చూసేది, నేను ఒక ప్రయోగం చేసేది గురువు. కాబట్టి మేము ఇలా ఉన్నాము అంటే దీనికి గురువు కారణం అని వీళ్ళిద్దరూ కలిసి గురువు వైపు పంపించి, ఆ గురువు దీనికి అంత కారణం అనగానే ఇదంతా భగవంతుడి మీద ఆధారపడింది, ఆ భగవంతుడు చేసే దాని మీద ఆధారపడింది, భగవంతుడి దయ మీద ఆధారపడిందని అంతిమంగా మళ్ళీ మనం భగవంతు ధర్మాన్ని మనం వెళ్ళిపోవాలని ఆయన నేర్పించినప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా ఎంత సామరస్యంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా అందరూ హాయిగా ఉంటూ
ఎంత ప్రగతి చేయాలి, చివరికి మనం జన్మెత్తకుండా పనిచేసేవాళ్ళం. అయితే ఇక్కడ ఈ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి మనం చెప్పుకున్నాం, మంచి సంతానం అంటే మంచి భావాలతో, ఆధ్యాత్మిక చింతనలతో, భగవద్గీతలతో కలిసేటువంటి భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా ఆలుమగలు కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి మంచి సంతానం అవుతుంది. అలాగే లేదు కేవలం శారీరక తృప్తితో లేదా అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే అన్నట్టుగా కలిసినప్పుడు వచ్చేటువంటి సంతానం ఈ వర్ణశంకరం అని అనుకున్నప్పుడు ఇది ఎలా నడుస్తుంది, ఇది ఎలా అవుతుంది, ఇది 3వ స్కందంలో కపిల భగవాన్ చెప్తారు అన్నమాట. సో ఇద్దరు భగవత్ చైతన్యంలో కలిసినటువంటి వ్యక్తుల్లో వాళ్ళకి ఎలా మంచి సంతానం వస్తుందంటే, సో భగవంతుడు దైవము, కృష్ణ దైవము గత జన్మల్లో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఇంకొంచెం ప్రగతి కావాలనుకునేటువంటి ఏదైనా ఆత్మలు ఉంటే ఆ ఆత్మల్ని తీసుకొని వచ్చి ఆ భగవత్ చైతన్యంలో కలిగినటువంటి ఈ తల్లిదండ్రుల యొక్క గర్భంలో పెట్టడం అన్నమాట. భగవంతుడు ఆ ఉన్నతమైనటువంటి ఆ జీవుని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఎందుకంటే ఆ జీవుడికి ఇక్కడ ఏం కావాలా, తనకి ఇంతకంటే ఇంకా ఎదిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సపోర్ట్ కావాలి అతనికి నెక్స్ట్ జన్మలో అతనికి. ఎందుకంటే అతను గత జన్మలో ఆ ప్రగతి చేశాడు, అతను తనకి ఇంకొక ఆ వ్యవస్థ కావాలి, అతనికి అటువంటి సపోర్ట్ చేసేటువంటి తల్లిదండ్రులు కావాలి. అప్పుడు భగవంతుడు అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ గర్భంలో పెట్టడం. అలాగే వర్ణశంకరం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే గత జన్మల్లో వాళ్ళు ఇంకా అనుభవించినటువంటి ఏ భావంలో ఉన్నారో ఆ జీవుని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ గర్భంలో పెట్టడం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే, వీళ్ళకి కావాల్సింది ఇదే. సో ఇద్దరికి కావాల్సింది అదే కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆ ఫ్యామిలీలో ఆ వంశంలో పెడతారు. ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే ఆ జీవుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగానే శారీరకమైనటువంటి ఇంద్రియతృప్తితో కావాల్సిన వాళ్ళకి అలాంటి వ్యక్తులే మళ్ళీ ఎడుకొస్తారు. ఇదంతా సుపీరియర్ మేనేజ్మెంట్. కాబట్టి మన జీవితాలు ముఖ్యంగా మా జన్మలో ఎలాంటి చైతన్యం కలిగినటువంటి కుటుంబాలు, ఎలాంటి ప్రగతి కావాల్సినటువంటి కుటుంబాలు ఎలా కావాలనేది మన మీద ఆధారపడి ఉంది. ఎంత మనం శాస్త్రాలని, ఎంత ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం పాటించడానికి మనం ప్రయత్నిస్తాము, అంత మన జీవితాలు మనకు. సపోజ్ ఒకవేళ భగవత్ చైతన్యంలో కలిసినప్పటికీ కూడా పిల్లడు దుర్మార్గుడు అయ్యాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే అలాంటి బిడ్డ పుట్టాడు అనుకోండి, దానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. ఒక కారణం ఉండవచ్చు. బహుశా ఆ తల్లిదండ్రులకి జీవితం విరక్తి కలిగి వాళ్ళు సొంతంగా సాధన చేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి త్వరగా. ఎందుకంటే ఇంక ఇక్కడ మనకి ఏ హోప్ లేదు, ఇక్కడ మనం ఏమీ చేయలేము, మన భగవంతుడు మాత్రమే మనకు శరణం అని వాళ్ళు సరెండర్ అవ్వడానికి అయ్యి ఉండొచ్చు. కానీ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిడ్డని అది జరగడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ అది కుదరినప్పుడు, అది జరగకపోతే అది ఇంకా వాళ్ళు అతని ద్వారా అనుభవించాలని ఏదో ఉంది, అది వాళ్ళ చేత అనుభవించేట్టు చేసి ఇంకా వాళ్ళని వైకుంఠం తీసుకెళ్ళిపోతారు భగవంతుడు. సో కృష్ణుడు ఓకే అర్జునుడి ప్రశ్న వేస్తాడు ఏమని, ఒకవేళ నేను ఆధ్యాత్మికంగా ఎదిగి కానీ నేను చివరిలో నిన్ను చేరుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి? నేను సాధన చేశాను, భగవన్నామం చేశాను, బట్ చివరిలో నేను నీ గురించి నేను తలుచుకోకుండా నేను చచ్చిపోతే అప్పుడు నేను నిన్ను చేరుకోలేక నేను అవస్థపడ్డాను. అట్ ద సేమ్ టైం ఈ ప్రపంచకు సంబంధించిన విషయాలు నేను నిమగ్నం కాదు కాబట్టి ఇక్కడ నేను బతకలేను. కాబట్టి అలాంటి వాడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు కృష్ణుడు అంటాడు, ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకం ఎప్పుడు చెడిపోడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పడదు, అందుకు ఎప్పటికీ కూడా దుర్గతి ఉండదు. 6వ అధ్యాయం 40వ శ్లోకంలో ఇంకా ఏమంటాడు కృష్ణుడు, అలాగా ఒకవేళ అతను ఆధ్యాత్మికంగా గత జన్మలో ఒకవేళ అతను మిస్ అయ్యి, ఒకవేళ అతను పూర్తిగా పరిపూర్ణ చెందకుండా అతను మధ్యలోనే సాధన ఆగిపోతే
ఆ విఫల యోగి పుణ్యజీవుల లోకాల్లో అనేక సంవత్సరాలు భోగానుభవం తర్వాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. ఒకవేళ ఆధ్యాత్మిక ప్రగతి ఎట్లా జనంలో కొంత చేసి తర్వాత అతను చేయలేకపోయాడు అనుకోండి, అనేక మాయా ఆకర్షణ కారణంగా ఇంకేదేదో రకరకాల పరిస్థితుల వల్ల అతను ఏం చేస్తాడంటే, అతను స్వర్గలోకాల్లో కొన్ని వేల సంవత్సరాలు గడిపిన తర్వాత అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో కానీ ఒక సంపన్న కుటుంబంలో కానీ పుట్టాలంట అతను. అంటే అతను చేసింది ఎక్కడికి పోవాలా, వేస్ట్ కాల, భగవంతుడి కోసం చేసింది ఏది వేస్ట్ కాల. ఆ జీవుడిని ఒక బ్రాహ్మణ కుటుంబంలో కానీ లేకపోతే ఒక ధనవంత కుటుంబంలో కానీ పుట్టిస్తాడు. అక్కడ ఆ జీవుని తీసుకొచ్చి అలాంటి గర్భంలో పెట్టాడు. ఎందుకని? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు భగవద్జ్ఞానంతో వాళ్ళు ఆధ్యాత్మికంగా చేయొచ్చు. రెండోది, ధనికుల కుటుంబంలో పుట్టాడనుకోండి, మళ్ళీ కొత్తగా సంపాదించిన అవసరం లేదు. మళ్ళీ కష్టపడి రాత్రింబవళ్ళు చాకరీ చేయాల్సిన అవసరం రాదు. డబ్బు ఉంది కాబట్టి నాకు కొత్తగా సంపాదించిన అవసరం లేదు, కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి చేసుకుందాం అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, అలాగా ఆధ్యాత్మికంగా సగంలో ఆగిపోయిన వాళ్ళు నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఖచ్చితంగా ఈ జన్మ వస్తుందంట. అంటే నేను చెప్పాను కదా, గత జన్మలో సాధన ఆపేసిన వాళ్ళు అలాంటి ఒక తల్లిదండ్రుల యొక్క గర్భంలోకి వాళ్ళు పంపబడతారన్నమాట. ఒకవేళ 42వ శ్లోకంలో 6వ అధ్యాయంలో, ఒకవేళ ఆ యోగి దీర్ఘకాలికంగా చేసి ఎక్కువ కాలం సాధన చేసి చివరిలో పోయాడు అనుకోండి, అంటే 90% భక్తి చేసుకున్నాడు, కానీ చివరిలో ఎక్కడో మళ్ళీ సంభవం డిస్ట్రక్ట్ అయిపోయాడు. మరి అతని పరిస్థితి ఏంటి అని అంటే, అతను మహాజ్ఞానవంతులైనటువంటి యోగుల వంశంలో జన్మిస్తాడు. అంటే వైశ్యుల కుటుంబంలో పుట్టిస్తాడు అనమాట. కానీ ఆయన అంటున్నాడు, ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైంది, అదంత ఈజీ కాదు ఆ జన్మ. సో వైష్ణవ కుటుంబంలో అంటే నిరంతరం భగవన్నామం భగవత్ చింతనతో గడిపేటువంటి అలాంటి గర్భంలో మనం పొలవడం అంటే అంత ఈజీ కాదు. అది గత జన్మలో ఎంతో ప్రగతి చేస్తుంటే ఈ జన్మలో మనకు అవకాశం వస్తుందంట. అందుకే ఇక్కడ నిశ్చయంగా అతి దుర్లభం అంటున్నాడు అలాంటి జన్మ ఈ జగత్తులో. అందువల్లే ఇప్పుడు ఏ వర్ణం ఎవరిది, ఏ పరిస్థితి ఎవరున్నారు, ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. ఇప్పుడు అంతా గందరగోళం ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం బ్రాహ్మణులు చేయగలమా, క్షత్రియులను చేయగలమా అంటే అది ఇప్పుడు మనం చెప్పగలమా? ఎవరైనా మా పెద్ద కొడుకు బ్రాహ్మణుడు, మా చిన్న కొడుకు క్షత్రియుడు అవుతాడు చెప్పగలుగుతాం? ఇప్పుడు అంతా ఒకటే వ్యవస్థ. ఇప్పుడు అందరి స్వభావాలు శూద్రుల కంటే కింద ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మనం కేటగరైజ్ చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు భగవద్ ధర్మం మోస్ట్ ఇంపార్టెంట్. చైతన్య మహాప్రభు, కృష్ణుడు, గురు పరంపరల ఆచార్యులు, శాస్త్రాల్లో కొన్ని విషయాలు తీసుకొని ఇవన్నీ కడగడం చాలా కష్టము. బట్ ఒక షార్ట్ స్ట్రైట్ గా మనం అందరం కూడా ఇది ఫాలో అయితే వర్ణాశ్రమ ధర్మం మనం లేకపోయినప్పటికీ కూడా మనం అందరం కూడా భగవద్ధామం చేరుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశం మనకు వచ్చిందన్నమాట. ఏంటి మనకు ప్రూఫ్? సో 9వ అధ్యాయం 32వ శ్లోకంలో భగవద్గీత, మాంహి పాద వ్యపాశ్రిత్య యోపిన్యు పాపయోనయ స్త్రియో వైశ్య సదా శూద్ర తేపి యాంతి పరాంగతి. ఓ పార్థ, నా శరణుదొచ్చిన వారు అధమ జన్మలైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులైనప్పటికీ పరమగతిని పొందగలరు. సో నా శరణ కానీ ఎవరిని కానీ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి అధమ జన్మలైనప్పటికీ కూడా వాళ్ళు ఈ వర్ణాశ్రమ కేటగిరీలో ఒకవేళ లేకపోయినా కూడా పరమ చండాలులైనా సరే వాళ్ళు నా గురించి తెలుసుకుంటూ నన్ను తృప్తిపరచాలని నేను చెప్పే ఆదేశాలు వాళ్ళు పాటిస్తూ వాళ్ళు వ్యవస్థగాన్ని తీసుకోగలిగితే, ఆ వ్యవస్థ ఉండగలిగితే వాళ్ళు పరమగతిని పొందొచ్చు నాకు శరణు వచ్చినప్పుడు. ఇప్పుడు అందుకనే మనం అందరినీ కూడా మీరు హరే కృష్ణ చేస్తున్నారా, దయచేసి చెయ్యండి, కృష్ణుడికి సేవ చేసుకోండి, లేకపోతే కృష్ణ కథను వింటూనే ఉండండి, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు చింతిస్తూ ఉండండి. ఎందుకంటున్నామంటే మనం వర్ణాశ్రమ ధర్మ కేటగిరీలోకి వెళ్ళకుండా, లేకపోతే వర్ణాశ్రమ ధర్మ కేటగిరీలోకి వెళ్తే ఏంటంటే పరిస్థితి, ఈ జన్మ కదా వర్ణాశ్రమ కేటగిరీలో పడాలంటే మనం బ్రాహ్మణ జన్మ ఎత్తి, బ్రాహ్మణ జన్మ నుంచి మళ్ళీ మనం వేదాలు చదివి, వేదాల నుంచి మళ్ళీ ఇంకోటి ఇలాంటి కొన్ని వందల జన్మలు పడుతుంది అన్నమాట వర్ణాశ్రమ ధర్మంలోకి మనం వెళ్ళాలంటే ఇప్పుడు. కానీ మనకు అవకాశం ఏంటంటే ఈ కలియుగంలో మనం డైరెక్ట్ గా భాగవత ధర్మానికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ మనకి ఏం తెలియకపోయినా, ఇవన్నీ మన స్వభావాలు బాగాలేకపోయినా, మన ఆలోచనలు బాగాలేకపోయినా,
మన ప్లానింగ్ లో ఎంత గందరగోళం ఉన్నా సరే, మన రోజు హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంటే రోజు మనం భగవత్ చింతనలో మన వ్యాపారాలు, మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటే కృష్ణుడు ఏమన్నాడు, అధమ జన్మలైనా సరే వాళ్ళు పరమగతిని పొందగలుగుతారు. వాళ్ళు మళ్ళీ వేరే వేరే వ్యవస్థల్లోకి వెళ్ళి వేరే వేరే స్థాయిలకు ఎదిగి అన్ని పుణ్య కార్యక్రమాలు చేసుకొని ఎంతో వేల జన్మలు పట్టేదానికంటే ఒక్క జన్మలో కూడా అయిపోతుంది. అండ్ చివరిలో లాస్ట్ చెప్పుకొని క్లోజ్ చేస్తాను. మీరు చెప్పినట్టుగా 11వ స్కందం 5వ అధ్యాయం 41వ శ్లోకంలో సో 4 వారు చెప్తున్నారు, దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నా కింకరోనాయం గుణోచరాజం సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. దేవ దేవ ఋషి భూత ఆప్త రుణాలు, పితృ రుణాలు, ఎన్ని రుణాలు ఉన్నప్పటికీ కూడా సర్వాత్మన శరణ్యం, ఇవన్నీ రుణాలన్నీ మనం ఒక్క షాట్ తో మనం ముగించవచ్చు అనమాట. అన్ని రుణ బంధాలు మనం కట్ చేసేవచ్చు, అన్ని రుణాలు మనం తీర్చుకోవచ్చు. ఎప్పుడు సర్వాత్మనాయ శరణం శరణ్యం, మనం పూర్తిగా మన త్రికరణ శుద్ధితో మనం ముకుందుడిని పరిహృత్య కర్తం, ముకుందుడిని సేవ చేసుకోండి. ముకుందుడు ఎవరు? కృష్ణుడు. ముకుంద అంటే ముక్తిని ఇచ్చేవాడు ముకుందుడు. సో పూర్తిగా సర్వాత్మన శరణం శరణ్యం, ఆ దేవుడే నాకు దిక్కు, ఆ కృష్ణుడే నాకు దిక్కు, ఆయన ఒక్క సేవ చేసుకుని నాకు చాలు అని అలాంటి పరిస్థితుల్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇక్కడ ఏ రుణాలు ఏ కర్మలకి లోను కాకుండా వాళ్ళు పరమగతిని పొందారు. కాబట్టి భగవంతుడు సృష్టించిన ఈ వర్ణాశ్రమాన్ని మనం కాపాడుకోలేకపోయాం ఎలాగో. ఇప్పుడు మళ్ళీ తిరిగి కూడా మనం తీసుకురాలేము. అయినప్పటికీ కూడా మనకు భగవంతుడికి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మన ఈ వర్ణాశ్రమంలో లేకపోయినప్పటికీ కూడా, ఆ లక్షణాలు ఆ భావన లేకపోయినప్పటికీ కూడా మనం అందరం కూడా రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తే, కృష్ణ కథ చదవడం, వినడం, ప్రసాదం తీసుకోవడం, భగవంతుడి నైవేద్యానికి ప్రసాదం తీసుకోవడం, సేవ చేయడానికి సేవలు తీసుకోవడం, ఈ చింతనలన్నీ చేస్తే ఈ చైతన్యంలో కానీ మనం ఉండగలిగితే మనకి ఖచ్చితంగా మనం భగవద్ధామని. అందుకనే మనము, మన పిల్లలు, మన బంధువులు, మన మిత్రులు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం డైరెక్ట్ గా మన కృష్ణుడి కాంటాక్ట్ లోకి వచ్చేసి, ఒక గురు పరంపర ద్వారా కృష్ణుడి కాంటాక్ట్ లోకి వచ్చేసి మనం చేసినట్లయితే మనం డెఫినెట్ గా ఈ వ్యవస్థలో ఎలా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని గందరగోళాలు సృష్టించబడినా సరే కృష్ణుడు సరెండర్ అయ్యాం కాబట్టి అది కృష్ణుడు బాధ్యత అవుతుంది. మనల్ని వైకుంఠం తీసుకెళ్ళడం, గౌరవం తీసుకెళ్ళడం గురువు యొక్క బాధ్యత అవుతుంది తీసుకెళ్ళడం. ఇప్పుడు మనం సరెండర్ అయినప్పుడు మనం ఆ విధంగా మనం నడుస్తున్నాం. కాబట్టి అర్జునుడు 4 కారణాలు చెప్పాడు. ఆ 4 కారణాల్లో లాస్ట్ కారణటువంటి వ్యవస్థలు నాశనం అయిపోతాయి కదా నావలనడు. అది వాస్తవం. పెద్దవాళ్ళు లేకపోతే వ్యవస్థలు నాశనం అయిపోతాయి, సాంప్రదాయాలు నాశనం అయిపోతాయి. తద్వారా మనం పరమగతిని భగవంతుడు చెప్పినటువంటి అన్ని దారులు మూసుకోపోతాయి మనకి. కానీ వాస్తవానికి భగవంతుడు సృష్టించిన వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ అది. కానీ దుర్భాగ్యవశంగా ఇవాళ కొంతమంది స్వార్థపరుల వల్ల వాళ్ళ ఆధిపత్యం చెలాయించడం ఈ క్రమంలో కంప్లీట్ గా అది అస్తవ్యస్తం అయిపోయింది. అది కూడా పోలేదు మనకి. ఇంకా చివరిగా మనకు ఒకే ఒక కోరిక ఏమన్నారంటే కృష్ణుడిని నిరంతరం ఆరాధించడము, మనల్ని, మన కుటుంబాలని, మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకోవడం, బ్యాక్ వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో మన మొదటి చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, युगधर्म हरिनाम संकीर्तन की जय, हिताय गौर प्रेमानंदे हरि हरि. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు